ఇవాళ రేపు సెల్ఫీల పిచ్చి చాలా మందికి ఉంది. ఆ పిచ్చితోనే అల్లరోడు నరేష్ సెల్ఫీ రాజాగా వస్తుంటే మంచి కామెడీ ఉంటుందేమో అని వెళ్ళిపోయా. సినిమా ఇలా స్టార్ట్ అయిన కాసేపటికే నరేష్ తన మాక్ కామెడీతో నవ్విస్తాడు. రీజన్ లాజిక్స్ లేకపోయినా సోసోగా ఉన్న ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత పర్లేదనిపిస్తుంది. ఇంటర్వెల్ కి ఏదో పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్టు ఫీల్ అవుతూ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. సర్లే సెకండ్ హాఫ్ బాగుంటుంది అనుకుంటే బొమ్మ అడ్డం తిరిగింది. అనవసరమైన క్యారెక్టర్స్ చిరాకు పెట్టించే కామెడీతో బోర్ కొట్టిస్తుంది. క్లైమాక్స్ లో కాస్త నవ్వించారు, కానీ అప్పటిదాకా పెట్టిన టార్చర్ ని అది ఆపలేదు. అల్లరి నరేష్ కి ఇలాంటి క్యారెక్టర్స్ ఇడ్లీ తిన్నంత ఈజీ. అలాగే ఈస్ తో చేశాడు. హీరోయిన్స్ ఇద్దరు కామ్నా అండ్ సాక్షి చౌదరి గ్లామర్ కోసం తప్ప పెద్దగా ఏమీ లేదు. పృథ్వీ స్పూఫ్ తో, ఎస్పెషల్లీ సరైనోడు అల్లు అర్జున్ స్పూఫ్ తో నవ్విస్తాడు. ఎదురుగా కనిపిస్తోందిరా రవిబాబు, శకలక శంకర్ ఇంకా చాలా మంది కమెడియన్స్ ఉన్నారు, కానీ కామెడీ పేరుతో కలగాపులగం చేశారు. పాటలు ఏవి గుర్తుండవు. డైరెక్టర్ జి ఈశ్వర్ రెడ్డి అచ్చంగా స్పూఫ్ తో మరో సుడిగాడు తీద్దాం అనుకున్నాడో ఏంటో, కానీ వాటి డోస్ మరీ ఎక్కువైంది. బాహుబలి, నాన్నకు ప్రేమతో, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు, చివరికి బ్రహ్మోత్సవం, ఇలా ప్రతి సినిమా మీద స్పూఫ్ వేశారు. ఎంత కామెడీ సినిమా అయినా అసలు లాజిక్స్ అన్ని గాలి కొదిలేస్తే ఎలా? మరీ ఏకంగా హీరో మీద గే కామెడీ చేస్తే ఏం చేస్తాం? మొత్తం మీద ఈ సెల్ఫీ రాజాకి వెళ్ళడం కన్నా మన సెల్ఫీ మనం తీసుకుని ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకోవడం బెటర్.